ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, రేపు గురువారం నీ జీవితంలో ఒక ఊహించినటువంటి మిరాకిల్, ఒక అద్భుతం తప్పకుండా నువ్వు చూడబోతున్నావు. కాదు అనకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకిస్తావని అనుకుంటున్నాను అని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే విందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని ఎవరైతే చూడడానికి వచ్చారో వారందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందు ఎక్కడెక్కడో చాలామంది జ్యోతిష్యం చెప్పించుకుంటూ ఉంటారు. ఎలాంటి ప్రయోజనం లేక బాధపడుతూ ఉంటారు. కానీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో ఈ గురువు గారు జ్యోతిష్యం చెప్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు అనమాట. వీరి నెంబర్ వచ్చేసి 8333385551. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం తప్పకుండా లభిస్తుందండి. ఎలాంటి సమస్యలు ఉన్నా సరే 100% పరిష్కార మార్గం తప్పకుండా చూపించబడుతుంది. గురువు గారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. రేపు గురువారం నీ జీవితంలో ఒక ఊహించినటువంటి మిరాకిల్ తప్పకుండా జరగబోతుంది. నువ్వు ఏదైనా కానీ సహాయం పొందాలని నువ్వు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటావు. ఎందుకో తెలుసా, ఎప్పుడైనా కానీ చివరి వరకు మిగిలేది నీకు నువ్వే. కాబట్టి నీకు తోడుగా ఉండేది కూడా నీకు నువ్వే. ధైర్యాన్ని చెప్పుకోవాల్సిందే అవసరం కూడా నీకే ఉంది. కాబట్టి ఎవరో వచ్చి ఏదో సహాయాన్ని ఇవ్వాలని కానీ, లేదంటే నీకు ఏదైనా కానీ నువ్వు జాలి కలిగినటువంటి మాటలను పొందాలని కానీ ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఎప్పటికైనా కానీ జీవితాంతం చెప్పాను కదా, తోడుగా ఉండాలి. ఎవరో వచ్చి నీకు సహాయం చేయాలని అసలు అనుకోవద్దు. ఎందుకంటే సహాయం చేసినా కూడా కొంతమంది నిజంగా మనస్ఫూర్తిగా సహాయం చేసేవారు ఉండవచ్చు. కొంతమంది ఏమీ చేయలేక అంటే వారికి ఉన్నటువంటి వారు పొందినటువంటి బాధను నీ ముందు చెప్పుకోలేక నీకు తప్పనిసరి అయి కొన్ని పరిస్థితుల వలన సహాయం అనేది అందించవచ్చు. లేదా సహాయం చేసి కూడా నీ ముందు నటిస్తూ వేరే వారి దగ్గర ఇలా సహాయం చేశాను అని గొప్పలు చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరి దగ్గర కూడా ఎలాంటి సహాయాన్ని పొందవద్దు. నిజంగా నీకు అతి అవసరమైనటువంటి సహాయమే అయితే తప్పకుండా నీకు అది ఏదో ఒక విధంగా అందేలా చేస్తాను. తప్పకుండా అది ఎవరి ద్వారానో ఒకరి ద్వారా నీకు గొప్ప సహాయాన్ని అందించే బాధ్యత ఈ సాయిది. ఇక నీ జీవితంలో ఒక అద్భుతం అంటే మిరాకిల్ జరగబోతుందని చెప్పాను కదా. అది ఏంటంటే, నువ్వు ఎన్నో రోజుల నుంచి కలలు కంటున్నటువంటి జీవితం అది ఏ విధంగానైనా సరే నీ దగ్గరకు అందించే బాధ్యతను ఈ సాయి నీకు ఇవ్వబోతున్నాడు. అది నీ బంధం విషయంలో మార్పైనా కావచ్చు, నీ ఆర్థిక పరిస్థితులన్నీ చక్కబడమైనా కావచ్చు, నీ పిల్లల భవిష్యత్ గురించైనా కావచ్చు, నీ భర్తలో నీ భార్యలో మార్పును ఆశించడంలో అయినా కావచ్చు, ఆ అప్పుల బాధ తీరడంలోనైనా కావచ్చు, ధన సహాయం అందించడంలోనైనా కావచ్చు, ఉద్యోగ ప్రాప్తి కోసమైనా కావచ్చు, ఇలా ఏ విధమైన గొప్ప సహాయాన్నైనా సరే నీకు ఈ బాబా నీకు రేపు గురువారం రోజు తప్పకుండా నీకు అందించబోతున్నాడు. ఇప్పుడు నీ చుట్టూ ఒక పెద్ద కష్టం వస్తుంది చూడు, అప్పుడు ఎవరు కూడా నీ చుట్టూ ఉండరు. ఆ కష్టం మరినాడు మరలా నీ చుట్టూ ఉంటారు. అంటే కష్టంలో నిజంగా ఎవరైతే నీకు సహాయాన్ని అందిస్తారో వారిని జీవితాంతం గుర్తుపెట్టుకో. అలాగే కష్టంలో ఎవరైతే నిన్ను హీనంగా లేదా అవమానించినట్లు, లేదంటే అసలు నిన్ను చూస్తేనే వారికి ఏమాత్రం కూడా నీ దగ్గరకు దరి చేరకుండా చేసుకుంటూ ఉంటారు చూడు, అలాంటి వారికి ఎప్పుడు కూడా ఒకేలా ఉండు. ఒకే విధంగా వారికి స్పందన ఎప్పుడు కూడా వారిని గుర్తు చేసుకుంటూ మాత్రం ఉండొద్దు. నా జీవితం రాను అసలు ఇంత దరిద్రంగా నా జీవితం ఉంటుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు బాబా. ఏమిటి కనీసం దేనికి నవ్వాలో దేనికి ఏడవాలో కూడా తెలియనటువంటి అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాను. అసలు నా జీవితమే ఇలా ఉంటుందా, లేదంటే నా చుట్టూ ఉన్నవారు కూడా ఇలాగే ఉంటున్నారా? నిజం చెప్పాలంటే నా మనసుకు ప్రశాంతత అంటూ ఎప్పుడు కూడా లేదు. ఎప్పుడు కూడా ఇలాంటి కష్టాలను నేను ఎందుకు చూస్తూ ఉండాలి?
అసలు ఈరోజు కాకపోతే రేపైనా సరే కష్టమైనా లేదంటే సమస్య అయినా వచ్చినట్లుగా వెళ్ళిపోతాయని అలా వెళ్ళిపోయినట్లు నాకు ఇప్పటి వరకు ఒక్క కష్టం కానీ ఒక్క సమస్య కానీ నాకైతే కనిపించలేదు. అవునా? నిజమా? నీకు ఇప్పటి వరకు కూడా ఏ సమస్య ఏ కష్టం కూడా నీ నుండి దూరం అయిపోయినట్లు నీకెప్పుడు అనిపించలేదా? ఆ అనుభూతి నువ్వు ఎప్పుడూ పొందలేదా? నిజంగా నీ గుండెలపై చేయి వేసుకున్న ఆ మాట చెప్పు. ఇప్పటి వరకు నీకు ఏది కూడా ఎదురయ్యాయి వాటన్నిటిని కూడా దూరం చేస్తుందా భగవంతుడు కాదా? ఎందుకలా నీకంతా కూడా మంచి జరిగినప్పుడు ఒకలాగా మంచి జరగనప్పుడు ఇంకోలా మాట్లాడుతూ ఉంటావు చెప్పు? అలా మాట్లాడడం అనేది నిజంగా నీ మూర్ఖత్వం అవుతుంది. అలాగే నీ అజ్ఞానం అవుతుంది. ఇవే నీ మాటలే ఇలా మాట్లాడడమే తగ్గించుకుంటే ఈ జీవితంలో నువ్వు ఎదురు చూస్తున్నటువంటి మంచి రోజులను తప్పకుండా కొన్ని రోజుల్లోనే నీకు నువ్వే ఆహ్వానిస్తావు. ఎప్పుడు కూడా నా జీవితమే ఎందుకిలా అవుతుంది? నాకెందుకిలా అవుతుంది అనుకుంటూ ఉంటే నిజంగానే మనకు అలాగే ఉంటుంది. అలా కాకుండా మన జీవితం ఎలా ఉన్నా కానీ ఈరోజు కాకపోయినా రేపైనా సరే భగవంతుడు ఏదో ఒక రోజు మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఈ కష్టాల ఊబిలో నుండి మనల్ని రక్షిస్తాడని అనుకుంటూ మనకు మనం ఎప్పుడైనా ధైర్యాన్ని చెప్పుకుంటూ ఒక మంచి ఆలోచనలను కలిగి ఉంటూ నలుగురితోనూ ఎంత కష్టం ఉన్నా కూడా సంతోషంగా పలకరించుకుంటూ మనం మనల్ని సంతోషాన్ని పొందుతూ ఉంటామో అప్పుడు మనకు నిజమైనటువంటి ఆనందం అనేది కలుగుతుంది. నిజం చెప్పాలంటే నీకొక్కడికే కష్టం ఉందా? లేదంటే నువ్వొక్కడివే సమస్యలు పోరాడుతున్నావా? ఈ సృష్టిలో ఎంతమంది ఎన్ని బాధలతో ఎన్ని కష్టాలతో పోరాడుతూ ఉన్నారో నీకు తెలుసు. చిన్న పిల్లల కాడి నుంచి ఎంతోమంది ఎన్నో చెప్పుకోలేనటువంటి అవస్థలను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారందరినీ కూడా ఒక్కసారైనా పరిశీలించావా? లేదంటే పోనీ వారి గురించి ఎప్పుడైనా అవగాహన పొందావా? తెలియదు కదా. ఇవన్నీ కూడా నీకు ఏమాత్రం తెలియదు. నీది మాత్రమే కష్టమని కేవలం నీ కుటుంబ సభ్యులకు మాత్రమే సమస్య ఎదురైతేనే కష్టం అనుకుంటావు. ఇతరులతో ఎప్పుడు కూడా వారు సంతోషంగా ఉంటారని ఏ విధంగా అయితే పోల్చుకుంటున్నావో వారు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నవారు కదా. కాబట్టి భగవంతుడు ఎవరికి కర్మానుసారంగా ఏ కష్టాన్ని ఎవరికి ఇవ్వాలో ఏ సుఖాన్ని ఎవరికి పొందాలని రాసిపెట్టి ఉంచుతాడో అది వారికి దక్కుతుందని మాత్రం ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను. భగవంతుడికి ప్రేమ నిజంగా అపారమైనది. అది సముద్రం వంటిదే. ఎప్పుడు కూడా పూర్తిగా ఏ క్షణంలోనూ అలసిపోకుండా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా పూర్తిగా ఏ క్షణంలోనూ మనసును పరమానందంతో నింపుకోండి. అప్పుడే కదా ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు ఎదురైనా కానీ మీరు ఆనందంగా ఉండగలరు. కాబట్టి భగవంతుడి యొక్క ప్రేమ ఎంతో దివ్యమైనటువంటి బలాన్ని మీకు అందించేలా చేస్తుంది. అది జీవితంలో మీకు ఎదురయ్యేటువంటి ప్రతి అడ్డంకులను అధిగమించేందుకు మీకు ఎంతగానో సహాయపడుతుంది. ప్రపంచంలో ఎవరి ప్రేమను పోల్చుకోలేకపోయినా భగవంతుడి యొక్క ప్రేమను మాత్రం పోల్చుకోండి. ఎందుకంటే మీకు ఎప్పుడు కూడా ఆయన మనసులో నిత్యం స్థానం ఉంటూనే ఉంటుంది. ఆయన ప్రేమను అంతే లేదు. ఇదిగో ఎప్పుడు కూడా నీ కోసమే ఈ చీటీ ఒక మంచి విషయాన్ని దాచిపెట్టి ఉంచానని చెప్పాను కదా. రేపటి రోజుల్లో ఒక గొప్ప మిరాకిల్ని నువ్వు పొందబోతున్నావు. ఎన్నో చిక్కుముడులు విడిపోతున్నాయి. వాటి నుండి బయటపడలేక చాలా అంటే చాలా కష్టంగా ఉంది బాబా నా పరిస్థితి అని అనుకుంటూ ఉన్నావు కదా. ఆ చిక్కుముడులన్నీ ఇప్పుడు విప్పేయబోతున్నాను. గొప్ప మిరాకిల్ని నువ్వు పొందబోతున్నావు. ఇప్పటి వరకు ఎన్నో సహాయాలను అలాగే నా నుండి ఎన్నో మంచి మంచి అనుభూతులను పొంది కూడా నువ్వు ఇంకా బాబా నీ నుండి నాకు ఎలాంటి సహాయం రావడం లేదని ఇలా నిస్సహాయతతో నిరాశతో ఎప్పుడు కూడా నా జీవితమే ఇలా ఉంటుందని అనుకోవడం నిజంగా తప్పు. ఇప్పటికైనా రేపు నువ్వు పొందబోతున్నటువంటి అనుభూతిలోనైనా కళ్ళు తెరుచుకో. ఇక నుండైనా భగవంతుడు ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాడని తెలుసుకో. భగవంతుడు ప్రేమ అమ్మ ప్రేమ లాంటిదే. అమ్మ ప్రేమ అనేది తన బిడ్డల కోసం త్యాగం చేయడానికి ఆమె ఎప్పుడు కూడా ఎల్లవేళలా కూడా సిద్ధంగా ఉండున్నట్లుగా భగవంతుడు కూడా అంతే. తన బిడ్డల కోసం త్యాగం చేయడానికి ఎప్పుడు ఏదైనా కానీ వారికి సహాయాన్ని అందివ్వాలని చెప్పి ఎదురు చూస్తూనే ఉంటాడు. అమ్మ ప్రేమలో ఏ విధంగా అయితే స్వచ్ఛత ఉంటుందో భగవంతుడి ప్రేమలో కూడా అంతే. కాబట్టి ఆ ప్రేమలోని ఆత్మార్పణం అందరికీ కూడా దారి చూపించేలా ఉంటుంది. ప్రతి విజయానికి ప్రతి చిరునవ్వుకు మీ వెనుక అండగా ఉంటుంది. ఆ ప్రేమే మీ జీవితంలో గొప్ప వెలుగును నింపేలా చేస్తుంది. మీ ద్వేషిస్తారేమో కానీ భగవంతుడు మాత్రం తన బిడ్డలను ఎప్పుడు కూడా ద్వేషించడు. రేపు నువ్వు పొందబోతున్నటువంటి గొప్ప మిరాకిల్ని చూసిన తర్వాత ఇంకా నీకు ఎంతో నమ్మకం ఏర్పడుతుంది. సంతోషంగా ఎప్పుడు కూడా ఉంటారు. ఎన్నో కష్టాలను ఎన్నో నష్టాలను చూసావు. ఇప్పటి నుంచి నీకు అన్ని సంతోషాలని ఈ సాయి నీకు తెలియపరుస్తున్నాడు. ఎప్పుడు కూడా
ఒకరి రాకతో నీ జీవితం తప్పకుండా మారబోతుంది. అది ఎవరో కాదు, ఈ బాబానే స్వయంగా నీ ముందు రాబోతున్నాడు. గొప్ప అద్భుతాన్ని నీకు చూపించబోతున్నాడు. ఆ గొప్ప అద్భుతాన్ని నీకు పరిచయం చేయబోతున్నాడు. తర్వాత నువ్వు అనుకుంటావు, బాబా నిజంగా నాకు ఎంతో గొప్ప సహాయాన్ని అందించాడు కాబట్టి నేను ఇంతవరకు ఉన్నాను. బాబా లేకుంటే నేను నమ్మినటువంటి నా దైవం లేకపోతే నేను ఏమయ్యే వాడిని అని ఒక విధంగా నువ్వు ఆలోచించుకుంటూ కూడా ఉంటావు. అలా ఎప్పటికీ కూడా ఆలోచించకుండా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నావు కాబట్టి ఇక నుంచైనా సంతోషంగా ఉండు. జీవితమే ఎన్నో గుణపాఠాలను, ఎన్నో పాఠాలను మనకు నేర్పిస్తుంది. అందులో మనం కేవలం పాత్రధారులం మాత్రమే. ఆ పాత్రలను మనం సరైనటువంటి దారిలో పోషించినట్లయితే కనుక మనకంతా కూడా మంచి జరుగుతుంది. అలా కాకుండా మనకు ఎదురు దెబ్బలు, ఎన్నో రకాలైనటువంటి సుడిగుండాలు ఇలా మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటిని తప్పకుండా దాటుకుంటూ రావాలి. అలా దాటుకుంటూ వచ్చినప్పుడు జీవితం అనేది చాలా సంతోషంగా, జీవితం అనేది చాలా సుఖవంతంగా మారిపోతుంది. గొప్ప అద్భుతాన్ని నీ జీవితంలోకి నేను చూపించబోతున్నాను. ఎన్నో రోజులుగా అనుకుంటూ ఉన్నావు కదా, నీ భర్త, నీ పిల్లలే నీ ప్రపంచమే అనుకొని నువ్వు బ్రతుకుతున్నావు. కానీ వారు మాత్రం నిన్ను ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎంత చేసినా కూడా ఇంతేనా అనే విధంగా నీ జీవితం అయిపోతుంది. అలా ఎప్పటికీ కూడా నువ్వు అనుకుంటూ ఉంటావు, బాబా నిజంగా నువ్వే ఉన్నట్లయితే నా కష్టాన్ని నువ్వు చూస్తున్నావు కదా, మరి నేను ఎంత కష్టపడి ఎంత శ్రమించినా కూడా నా కష్టం ఇతరులకు ఎందుకు కనిపించడం లేదు? అసలు నేను ఇంకా ఏం చేయాలి? నాకు చేతనైత పని నేను చేస్తున్నాను. అయినా కూడా నువ్వు ఇంట్లో ఎప్పుడు కూడా ఇలా ఏ పని చేయడం లేదు అనే విధంగా సూటిపోటి మాటలతో నా కుటుంబ సభ్యులనన్నీ కాచుకు తినేలా ప్రవర్తిస్తుంటే నేను ఏమైపోవాలి? అసలు నేను ఏ దారిలో ప్రయాణించాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఎన్నో కష్టాలను చూశాను, ఎన్నో బాధలను దిగమింగుకొని కేవలం ఇంటి సభ్యుల కోసమే నేను బ్రతుకుతూ ఉంటే వారు నన్ను అర్థం చేసుకోలేకపోతే ఇక నాకంటూ ఎవరున్నారు? మీరే చెప్పండి అని ఎప్పుడు కూడా నువ్వు అనుకుంటూ ఉంటావు కదా తల్లి. ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు. నీ బాధ, నీ కష్టం, నువ్వు పని చేసే శ్రమ ఇతరులకు కనిపించలేకపోయినా నువ్వు నమ్మినటువంటి నీ ఇష్టదైవానికి ఎప్పుడు కూడా తెలుస్తుంది. నువ్వు కేవలం నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. ఆ పని నుంచి నువ్వు లాభాన్ని కానీ ఇంకా వేరేదే ఏదో కానీ ఆశించవద్దు. ఎందుకంటే ఆ శ్రమకు తగినటువంటి ఫలితం నీ దగ్గరకు రాలేకపోయినా ఎదుటి వారి మనసులో మాత్రం నువ్వు కష్టపడుతున్నావని అనుకుంటారు. కానీ పైకి మాత్రం చెప్పరు. ఎందుకంటే పైకి చెప్పడం వలన నువ్వు ఎక్కడ ఉప్పొంగిపోయి ఆ పనిని రోజు కనుక అలా చేస్తూ ఉండకపోతే ఇక ఏమైపోవాలి అనే విధంగా వారు నీ ముందు పొగడరు. అలా కాకుండా ఎప్పుడు కూడా నీ పైన ద్వేషానుభావాన్ని కూడా పెంచుకోరు. కుటుంబ సభ్యులలో ఎవరు కూడా అలా ఉండరు. నా అనుకొని నిన్ను ఎక్కువగా ఇష్టంగా చూసుకుంటూ ఉంటారు. కానీ నువ్వు ఎప్పుడు కూడా కేవలం నీ ముందు ఆ ప్రయత్నాన్ని అంటే నీ ముందు ఆ గొప్పతనాన్ని చెప్పినట్లయితేనే నీకు అంతా కూడా మంచి జరిగినట్లుగా భావిస్తావు. ఇక లేదు అంటే కనుక నేనంటే ఎవరికి ఇష్టం లేదు, అసలు నా గురించి ఎవరు ఆలోచించడం లేదు అనే విధంగా అలవర్చుకుంటావు. అలాంటి ధోరణిని ఎప్పుడు కూడా అలవర్చుకోవద్దు. అలాంటి బాధలు ఏమైనా ఉన్నా కూడా ఎప్పుడూ కూడా నువ్వు ఇతరులతో డైరెక్ట్గా చెప్పేసేయి. అలా అనకూడదు, అలా ఉండాలి అని. అలా ఉంటేనే నువ్వు జీవితంలో ధైర్యంగా ముందుకు వెళ్ళగలవు. కానీ నువ్వు ప్రతి ఆలోచనను, ప్రతి మాటను నీ మనసులోనే దాచిపెట్టుకొని అలా మదన పడిపోతూ ఉంటే ఎలా చెప్పు? నీ బాధ, నీ కష్టం ఇతరులకు ఎలా తెలుస్తుంది? దాన్ని వ్యక్తపరిస్తేనే కదా తెలిసేది. కానీ నీ బాధలు, నీ కష్టాలు ఏవైనా ఉన్నా సరే నువ్వు ఇతరులతో పంచుకోవాలనుకుంటే అది కేవలం నీ తల్లి, తండ్రి, నీ కుటుంబ సభ్యులతో మాత్రమే పంచుకోవాలి. కానీ వేరే వారితో పంచుకోవడం వలన నీకు ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు. అసలు అలా చెప్పుకోవడం వల్ల నీకు ఇంకా చులకన భావం కూడా ఏర్పడుతుంది. అలా చెప్పుకోకుండా కేవలం నువ్వు అనుభవిస్తున్నటువంటి నీ కష్టాన్ని ఇతరులతో చెప్పుకోవడం మంచిదే, కానీ నీ కుటుంబ సభ్యులతో చెప్పుకో మాత్రమే అని చెప్తున్నాను. నీతో ఒక రహస్యం చెప్పాలని కూడా చాలా రోజుల నుంచి నేను ఎదురు చూస్తూ ఉన్నాను. అతను ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ కష్టానికి ప్రతిఫలాన్ని మిగిల్చబోతున్నాడు. మరి ఏ రహస్యాన్ని నీతో చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకో. ఎప్పుడు కూడా ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో ఎప్పుడు కూడా నువ్వు అనుకుంటూ ఉండు. ఎందుకు భగవంతుడు నాకు ఇన్ని రకాలైనటువంటి సందేశాలను అందిస్తున్నా కూడా అందులో నేను ఎలాంటి అర్థాన్ని పొందలేకపోతున్నాను? అసలు
భగవంతుడు మనకు మంచి దారిని ప్రసాదిస్తూ ఉంటాడు. అయినా కూడా మనం సరైన మార్గంలో ప్రయాణించలేకపోవడమే మన దౌర్భాగ్యం అవుతుంది. నీకు దేని గురించి కానీ ఒక మంచి సంకేతాన్ని తప్పకుండా నేను అందించబోతున్నాను. ఆ సంకేతాన్ని నీకు ఎవరి ద్వారా తెలియచేయాలో తెలియక ప్రతి క్షణం కూడా నేను నీ కోసం ఎదురు చూస్తూ నీతో రహస్యంగా అయినా సరే తప్పకుండా ఏదో ఒక విధంగా కొన్ని సూచనలు నీకు అందించాలని ప్రయత్నిస్తున్నాను. మరి ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి నీకు అసలు ఏ విషయాన్ని నీకు తెలియచేయాలని చెప్పి చూస్తున్నాడో తెలుసుకో. ముందు నీ మనసులో ఉన్నటువంటి అనుమానాలను, అపనమ్మకాలను, భయాందోళనలను విడిచిపెట్టు. అన్నిటినీ కూడా కాస్త పక్కన పెట్టి ప్రశాంతంగా నీ మనసును అదుపులో ఉంచుకొని ఈ సాయి చెప్పేటువంటి సందేశంలో ఉన్న విషయాలను అన్నీ కూడా గమనించి దేని గురించి బాబా ఈ సందేశాన్ని నాకు అందించబోతున్నాడు, వినిపించబోతున్నాడు, అసలు ఎందుకోసం నేను ఈ సందేశాన్ని నాకు ఈ విధంగా ఒక సూచనలా తెలియజేయబోతున్నాడు అనే విషయం గురించి నువ్వు తెలుసుకో. నాకు నా బిడ్డల కళ్ళలో నీరు తెలుసు, వారి మనసులో ఉండే బాధ కూడా తెలుసు. వారి వెంటే ఉండి నేను రక్షించుకుంటూ ఉంటున్నాను. మరి ఇదే కదా ఈ సాయి చేసేటువంటి పని. నీ వేదనలు నువ్వు చూపేటువంటి ఈ సాయికి 1000 హారతులు ఇచ్చావు. అందుకే ఇప్పటికే ప్రతి క్షణం కూడా నీ కళ్ళల్లో ఉన్నటువంటి కన్నీటితో నాకు అభిషేకాన్ని కూడా చేస్తూ వచ్చావు. నీ కోరికలను తీర్చేటువంటి ఈ సాయికి 1,000,000 హారతులు పట్టావు కదా. నీకు నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను చెప్పు? ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి క్షణం నా నామస్మరణ తప్ప మరేమీ కూడా ధ్యాస లేకుండా ఎంతో ఆనందంగా ఉన్నటువంటి నీకు ఈ విధమైనటువంటి కొన్ని సమస్యలు, బాధలు, చింతలు ఎదురవ్వడం వలన అసలు ప్రతి క్షణం కూడా నీవు కన్నీటి పర్యాంతంగా నా పాదాలను ఆశ్రయించి ఏం జరుగుతుంది బాబా, అసలు ఇంకా ముందు ముందు ఇంతకంటే ఇంకా ఎక్కువైనా ఏదైనా భయానికి గురయ్యేటువంటి ప్రమాదం చూడవలసి వస్తున్నటువంటి పరిస్థితులు ఏమైనా ఎదురవుతాయా అని ఇలా ప్రతిరోజు కూడా నిన్ను అడుగుతూ ఉన్నావు కదా. నీకు సంబంధించినటువంటి విషయాల గురించి కానీ, లేదంటే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుండి నువ్వు దూరంగా పారిపోవద్దు. ఎందుకో తెలుసా? ఆ సమస్య నువ్వు పారిపోవడం వలన ఎగతాళి చేస్తారు, ఇంకా నవ్వుతారు, ఇంకా నిన్ను ఏదో ఒక రూపంగా ఇంకాస్త బాధ పెట్టాలని చూస్తుంది. కాబట్టి ఆ సమస్యను నువ్వు ఎదురు తిరుగు, నిలబడు. నాకు నా సాయి ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, ఏది జరిగినా కూడా ఆయన అంతే చూసుకుంటాడు అని ఒక్క మాట ఆ సమస్యతో చెప్పుకో. తప్పకుండా నీకు అది నీ నుండి పారిపోతుంది. చూడు, ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి గొప్ప ధర్మమే నీకు ఒక మంచి దారి చూపించబోతుంది. నువ్వు పలికేటువంటి సత్య పలుకులే నీకు సహాయం చేయబోతుంది. నువ్వు ఉన్నటువంటి ప్రతి సమస్యకు కూడా ఎప్పుడు కూడా నీకు మౌనంగా ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పకుండా అన్ని ఓర్పుతో భరించినటువంటి నీ మౌనమే నీకు ఒక రక్షణ కవచంలా ఏర్పడుతుంది. ఇక చాలు, జీవితంలో ఎన్నో రకాలైనటువంటి బాధలను అనుభవించావు. నీ మౌనమే నీకు మేలు చేయబోతుంది. అలాగే నువ్వు ఇప్పటి వరకు చేసినటువంటి సాధన అంటే పూజ కావచ్చు, లేదంటే నామస్మరణ కావచ్చు, ఇంకాస్త ఏదైనా కానీ నీకు సాధించి చూపించబోతుంది. అలాగే నీ భక్తి నిన్ను నీ భగవంతునికి నీ దగ్గరకు చేర్చేలా చేస్తుంది. చూడు, ప్రతి క్షణం కూడా ఈ బాబాను నామస్మరణ చేసుకుంటూ ఉంటావు కదా ప్రతిరోజు. నేను నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను. నా ద్వారా నీకు మంచి మాటలను, అలాగే నిన్ను రక్షించేటువంటి ప్రయత్నాన్ని నేను నా వంతుగా నిర్వహిస్తూ ఉంటున్నాను. నేను ఏ రూపంలోనైనా సరే నీకు తారసపడతాను. అలాగే ఏ విధంగా అయినా సరే నీకు మంచి అంటే ఏదైనా సహాయం కానీ, లేదంటే ఏదైనా తెలియచేసేందుకు ప్రతి క్షణం కూడా నీ చుట్టూ నేను తిరుగుతూ ఉంటాను. అలాగే ఒక రహస్యం చెప్పాలనుకున్నాను కదా. చూడు, ఎప్పుడు కూడా ఆ సందేశాన్ని నీకు తెలియపరచాలని ఎన్నో రకాలుగా కలలు కంటూ ఉంటున్నాను. ఆ రహస్యం ఏమిటంటే, నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా పక్కన పెట్టి నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నావో వాటి మీద ముందుగా దాని గురించి అసలు పూర్తిగా మర్చిపో. ఎందుకంటే స్వయంగా నువ్వు ఎంచుకున్నటువంటి, అలాగే నువ్వు బాధపడుతున్నటువంటి ఆ వేదన అంతా కూడా నేను తీసుకోబోతున్నాను. అలాగే నీ చుట్టూ ఉన్నటువంటి అంధకారం అంతా కూడా నేను తొలగించబోతున్నాను. కాబట్టి నీ కష్టానికి ఈ రోజుతో ఆఖరి రోజు అని చెప్పాను కదా. రేపు గురువారం నుంచి నువ్వు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి మిరాకిల్ని తప్పకుండా చూస్తావు. నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభించి నువ్వు ఆనందంగా ఉంటావని నేను
ఈ సందేశం ద్వారా తెలియపరుస్తున్నాను. సో విన్నారు కదండి బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. బాబాగారి ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.